ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. సెలవులు ఎవరు కోరుకోరు? పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల నుంచి పని చేసే ఉద్యోగుల వరకు ప్రతి ఒక్కరికి సెలవులు అవసరమే. అయితే దసరా సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. దసరా సెలవులు ఎప్పటి నుంచి ఇవ్వాలనే దానిపై కీలక ప్రకటన వెలువరించింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సాధారణంగా స్కూల్ పిల్లలకు ఏడాదికి 3 రకాల సెలవులు ఉంటాయి. ఒకటి దసరా సెలవులు అయితే మరొకటి సంక్రాంతి సెలవులు. ఇక అకాడమిక్ ఇయర్ ముగిసిన వెంటనే సమ్మర్ హాలిడేస్ ఇస్తూ ఉంటాయి స్కూల్ యాజమాన్యాలు. ఈ క్రమంలోనే దసరా సెలవుల తేదీలకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. ముందుగా తెలంగాణ ప్రభుత్వం దసరా సందర్భంగా 13 రోజుల సెలవులు ప్రకటించింది. దానికి సంబంధించిన తేదీలను కూడా వెలువరించింది. సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 3 వరకు, అంటే సుమారు 13 రోజుల పాటు తెలంగాణలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో దసరా సెలవులు ఇవ్వనున్నారు. ఇక ఏపీ విషయానికి వస్తే సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు, అనగా కేవలం 9 రోజులు మాత్రమే దసరా సెలవులు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. అలాగే క్రైస్తవ విద్యా సంస్థల్లో కూడా దసరా సెలవులకు సంబంధించిన తేదీలు ప్రకటించారు విద్యాశాఖ అధికారులు. సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 2 వరకు కేవలం 5 రోజులు మాత్రమే ఈ పాఠశాలలకు సెలవులు ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. ప్రభుత్వం ఇచ్చిన ప్రకటన ప్రకారం అక్టోబర్ 3 వరకు దసరా సెలవులు కాగా అక్టోబర్ 4న పాఠశాలలు తిరిగి తెరుచుకుంటాయి. అయితే అక్టోబర్ 5న మిలాదీ నబీ సందర్భంగా గవర్నమెంట్ హాలిడే ఉంటుంది. తెలంగాణలో అక్టోబర్ 4 స్కిప్ చేస్తే అక్టోబర్ 5వ తేదీ వరకు దసరా సెలవులు ఉండనున్నాయి. అయితే ఏపీలో మాత్రం అక్టోబర్ 2 వరకు దసరా సెలవులు కావడంతో అక్టోబర్ 3, 4 తేదీలు పాఠశాలలకు రీఓపెనింగ్ డే అవుతుంది. అక్టోబర్ 5న మిలాదీ నబీ సందర్భంగా ఒక రోజు సెలవు ఉండనుంది. దసరా అనగానే తెలంగాణ సంప్రదాయ పండుగ కన్నుల పండుగగా జరుగుతుంది. రంగురంగుల పూలతో బతుకమ్మలు వాడవాడలా దర్శనమిస్తాయి. మహిళలు ఎంతో ఉత్సాహంగా ఈ బతుకమ్మ సంబరాలను పాటలు పాడుకుంటూ జరుపుకుంటారు. ఏపీ విషయానికి వస్తే విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఏపీ మొత్తం అమ్మవారి ఆలయాల్లో వివిధ రకాల అలంకరణలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇలా తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు దసరా సెలవుల తేదీలు ముందుగానే ప్రకటించడంతో విద్యార్థుల్లో హాలిడే జోష్ కనిపిస్తుంది.